ఎప్పుడో సూర్యకిరణాలు నడినెత్తిన తాకుతుంటే ఇద్దరూ బద్ధకంగా కళ్ళు తెరిచి ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటూ ఉండగా అతుల్య ఫోన్ రింగ్ అయింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి తన వైపే చూస్తున్న శక్తిని చూసి చిన్న చిరునవ్వుతో, గుడ్ మార్నింగ్ సిబి, పద ఈరోజు ఇక్కడున్న బాబాయ్ ఆఫీస్కి వెళ్ళాలి అంటూ పైకి లేచిన అతుల్య చెయ్యి పట్టుకుని ఒక్కసారిగా లాగడంతో ఆమె సరాసరి వచ్చి శక్తి ఒడిలో పడి పూర్తిగా అతనికి అతుక్కుపోయింది. ఊహించని పరిణామానికి ఆమె షాక్ అయ్యి శక్తి కళ్ళల్లోకి చూస్తూ ఉండగా, బంగారం, ఈరోజు నువ్వు సిబి అనే ఎందుకు పిలుస్తున్నావో తెలిస్తేనే గాని నిన్ను వదిలిపెట్టేదే లేదు, చెప్పు, దానికి అర్థం ఏంటి అని అడిగాడు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న చిలిపితనానికి అతుల్య లోపల నవ్వుకుంటూనే శక్తి మెడ చుట్టూ చేతులు చేర్చి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, లేదు, నాకు అప్పుడే చెప్పాలని లేదు, దానికి ఇంకా టైం ఉంది అంటూ శక్తి గుండెల మీద వేలు పెట్టి చూపిస్తూ, ఈ రౌడీ పోలీస్ నా ఓన్ ప్రాపర్టీ, వీణ్ణి నా ఇష్టం వచ్చినట్టు పిలుచుకునే రైట్ నాకుంది, మధ్యలో నీకేం నొప్పి అంటూ తన మాటలకి తన వైపే మైమరుపుగా చూస్తున్న శక్తి తేరుకునే లోపే అక్కడి నుండి తుర్రుమని పారిపోయింది అతుల్య. ఆమె చేసిన అల్లరి పనికి శక్తి తనలో తానే బ్లష్ అవుతూ, రాక్షసి, నా దగ్గరే నీ అల్లరి అంతా, ఇందాక ఎంత హుందాగా మాట్లాడావు, ఆ మ్యాటర్ని ఎంత తెలివిగా హ్యాండిల్ చేశావు, నా దగ్గరకు వచ్చేసరికి నీకు అల్లరి వేషాలు ఎక్కువైపోతున్నాయి అని ముద్దుగా తిట్టుకుంటూనే ఫ్రెష్ అయ్యి అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ కానిచ్చి అతుల్య, వెట్రివేల్ గారు, దస్వంతులతో కలిసి అక్కడున్న వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్కి బయలుదేరాడు శక్తి. దారిలో ఏవో 2 వెహికల్స్ తమని ఫాలో అవ్వడం ఓ కంట శక్తి అతుల్యలు గమనిస్తూనే ఉన్నారు. కాసేపటికి ఆఫీస్కి చేరుకుని అక్కడ పని ముగించుకుని తిరిగి వస్తూ దారిలో అతుల్య ఫేవరెట్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా కడుపు నింపుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. మరుసటి రోజు నుండి అతుల్య ఇన్నాళ్ళు అక్కడ ఏమేం మిస్ అయిందో అన్నీ చూస్తూ అక్కడ దగ్గరలో ఉన్న ఫేమస్ గుడికి చేరుకుని అందరూ కలిసి దర్శనం చేసుకుని ఒక చోట కూర్చుని ఉండగా ఎవరో తమని ఫొటోస్ తీయడం కూడా అతుల్య శక్తులు గమనించారు గాని ఏమీ తెలియనట్టే ఉన్నారు. 2 రోజుల్లో తిరిగి హైదరాబాద్ వెళ్ళాలి అని నిర్ణయించుకుని వెళ్లే ముందు అతుల్య మేనమామ అంటే దస్వంత్ ఫ్యామిలీని కలిసి వెళ్ళాలి అని అనుకున్నారు వెట్రివేల్ గారు. అనుకున్నట్టుగానే వెట్రివేల్ గారు, అతుల్య, శక్తి, వల్లి గారు, అవంతి గారులను తీసుకుని దస్వంత్ ఇంటికి చేరుకున్నారు. వీళ్ళు వస్తున్నారు అని దస్వంత్ తన తల్లిదండ్రులకు ముందే ఇన్ఫార్మ్ చేశాడు కానీ అతని తండ్రి ఇనియన్, తల్లి అరుణీలు చిన్నప్పటి నుండి అతుల్యనే తమ కోడలిగా ఊహించుకుంటూ వచ్చారు. అలా అని ఆమె మీద పొంగికొచ్చే ప్రేమేం లేదు వాళ్ళకి. కేవలం అతుల్య వెనుకున్న కొన్ని కోట్ల ఆస్తికి తమ బిడ్డే వారసుడు అవుతాడు అన్న అత్యాశ మాత్రమే ఆ ఇద్దరిది. అందుకే కనీసం చెల్లెలు, బావ యాక్సిడెంట్లో చనిపోతే అనాథలా మిగిలిన మేనకోడల్ని చూడడానికి కూడా వెళ్ళలేదు వీళ్ళు. బిజినెస్ పనుల్లో ఖాళీ లేదు అని ఒకరు, ఆరోగ్యం బాగాలేదు అని ఇంకొకరు ఆగిపోయారు. కానీ అంత చిన్న వయసులోనే కొడుకు అంటే దస్వంత్ అతుల్యని చూడాలి అని తిండి తినడం మానేసి గొడవ చేయడంతో తెలిసిన వాళ్ళని తోడిచ్చి కొడుకుని మాత్రమే పంపించి తమ గొప్పతనాన్ని చాటుకున్నారు ఈ దంపతులు. అప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన మేనకోడలిని పట్టించుకునే ఆలోచన కొంచెమైనా చెయ్యలేదు గాని ఇప్పుడు వయసుకి వచ్చిన మేనకోడలిని తమ కోడలిని చేసుకోవాలి అని మాత్రం తెగ ఆరాటపడుతూ ఉన్నారు. వీళ్ళకి దస్వంత్తో ఇష్టం గాని అతుల్య ఇష్టంతో కానీ కొంచెం కూడా పనిలేదు. కేవలం అతుల్య వెనుకున్న ఆస్తి వాళ్ళకి సొంతం అయితే మాత్రం చాలు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లుతూ శక్తి అతుల్య జీవితంలోకి అడుగు పెట్టడం వాళ్లకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే దస్వంత్ ద్వారా అంతా తెలుసుకుని ఎలా అయినా ఇప్పుడు శక్తి, అవంతి గార్లను అతుల్యకి దూరం చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారు ఆ దంపతులు. అందుకే అందరినీ ఏదో ఫార్మాలిటీకి పలకరించి కూర్చోమని చెప్పి అందరితో ఫార్మల్ కబుర్లు చెప్పడం మొదలు పెట్టారు. ఆ కబుర్ల మధ్యలోనే శక్తి బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దదని, అలాగే అతను పోలీస్ ఆఫీసర్ అని తెలియడంతో శక్తిని తాకాలి అంటే భయంగా ఉన్నా మాటల ద్వారానే వాళ్ళని అవమానించి అతుల్యని వాళ్ళకి దూరం చేయాలి అనుకున్నారు. ఆ చెత్త పథకంలో భాగంగానే అవంతి గారిని అన్ని విధాలుగా అవమానించే ప్రయత్నాలు అరుణి గారు చాలా ట్రై చేశారు గాని ఆ ప్రతి ప్రయత్నాన్ని అతుల్య తెలివిగా తిప్పికొడుతుంటే అసలు ఆ అతుల్య తమ అతుల్యనేనా అన్న అనుమానం కలిగింది ఆ దంపతులిద్దరికి. జరిగేది చూస్తున్న వెట్రివేల్ గారు, వల్లి గారు, దస్వంతులకు మాత్రం ఆ ఇద్దరు ఎందుకు ఆమెతో అలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కాక అప్పటికే జరిగేది చూసి ఎలాంటి భావం లేకుండా ఉన్న శక్తిని చూడగానే వీటి వల్ల అతుల్య శక్తిల మధ్య ఎక్కడ దూరం పెరుగుతుందో అన్న భయం మొదలైంది.
అలా అని అరుణి గారిని ఇనియన్ గారిని ఏమీ అనలేక వీలైనంత తొందరగా అందరినీ తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు వెట్రివేల్ గారు. వెళుతూ వెళుతూ అతుల్య తనదైన స్టైల్లో తన మేనమామ మేనత్తకి మరోసారి తన లైఫ్లో తలదూర్చాలి అని చూస్తే ఊరుకునేది లేదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. వాళ్ళు వెళ్ళగానే తన తల్లిదండ్రులకి దస్వంత్ కూడా గడ్డి పెట్టి ఇంట్లో ఉండబుద్ధి కాక ఒకసారి శక్తిని కలిసి జరిగిన దానికి సారీ చెప్పాలి అనుకున్నాడు. ఇంటికి చేరుకోగానే వెట్రివేల్ గారు వల్లి గారు కూడా అవంతి గారికి జరిగిన దానికి క్షమించమని అడగగానే అవంతి గారు చిన్న చిరునవ్వుతో జరిగింది మర్చిపోమని చెప్పి వాళ్ళకి ఊరటను ఇచ్చారు. ఇంటికి చేరుకోగానే చిరాగ్గా తన రూమ్కి వెళ్ళిన అతుల్యని గమనించిన శక్తి ఆమె వెనకే రూమ్కి వెళ్ళేసరికి ఆమె ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో అక్కడే బెడ్ మీద కూర్చుని ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో అతుల్య ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి బెడ్ మీద ఉన్న శక్తిని చూడగానే వెంటనే అతని ఒడిలో చేరిపోయి అతని గుండెల్లో ఒదిగిపోతూ ఉండేసరికి శక్తి ఆమెను జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని నెమ్మదిగా వెనక్కి వాలి ఫ్రెష్గా ఉన్న ఆమె ముఖాన్ని చూస్తూ, ఎందుకో నీకంత కోపం? వాళ్ళు ఎంత తప్పుగా ప్రవర్తించినా వాళ్ళు మన వాళ్ళు కాబట్టి కొంచెం సాఫ్ట్గా డీల్ చేయాల్సింది బంగారం అన్నాడు ఆమె ముంగురులు సరిచేస్తూ. ఆ మాటకి అతుల్య కోపంగా అతని హార్ట్గా దగ్గరగా బైట్ చేసి, మా అమ్మను వాళ్ళెవరో అలా అవమానిస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు సిబి? అందుకే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాను. ఇంకోసారి అమ్మ జోలికి రావడానికి సాహసం చెయ్యరు అంటూ నోట్లో అడ్డమైన తిట్లు తిట్టుకుంటూ ఉన్న అతుల్యని చూసి మురిసిపోతూ ఆమెకు తన తల్లి మీదున్న ప్రేమ ఎంత బలమైందో ఎంత గొప్పదో తెలుస్తుంటే శక్తి ఉప్పొంగే మనసుతో ఆమెను గాఢంగా తన గుండెలకు హద్దుకుని ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాడు శక్తి. ఇంతలో శక్తికి దస్వంత్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడి అతను కలవాలి, కింద వెయిట్ చేస్తున్నాను అనడంతో 5 మినిట్స్లో వస్తాను అని కాల్ కట్ చేసి అతుల్యని పక్కకి జరిపే ప్రయత్నం చేయగా ఆమె అప్పటికే అతని గుండె చప్పుడు వింటూ హాయిగా నిద్రలోకి జారుకోవడంతో శక్తి తలకొట్టుకుంటూ, ప్రేమించిన వాడి దగ్గరైతే అమ్మాయిలు సిగ్గుపడతారు, లేకపోతే ఫ్రీగా ఫీల్ అవుతారు. ఇది మాత్రం నేను దీనికి ఇలా దొరకడం ఆలస్యం, హాయిగా నిద్రపోతుంది రాక్షసి అని ముద్దుగా తిట్టుకుంటూనే ఆమెను జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి దస్వంత్ దగ్గరకు వెళ్ళి అతనితో మాట్లాడుతూ ఉండగా శక్తికి మురళీధర్ గారి దగ్గర నుండి కాల్ వచ్చింది. ఆ కాల్ అటెండ్ చేసిన శక్తి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. వెంటనే వెట్రివేల్ గారికి కాల్ చేసి రిటర్న్ అవ్వడానికి ఏర్పాట్లు చేయమని చెప్పి అభికి కాల్ చేశాడు. అతనితో మాట్లాడి ఇంట్లోకి అడుగు పెట్టేసరికి అందరూ రిటర్న్ అవ్వడానికి లగేజ్ ప్యాక్ చేసుకుని హాల్లో తన కోసమే వెయిట్ చేస్తూ కనిపించారు. శక్తి వెట్రి గారిని చూస్తూ స్టార్ట్ అవుదాం మావయ్య అనగానే వెట్రి గారు అక్కడి పని వాళ్లతో అన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అతుల్య వల్లి గారిని అవంతి గారిని తీసుకుని బయటకు వచ్చారు. అందరూ దస్వంత్కి చెప్పి హైదరాబాద్కి స్టార్ట్ అయ్యారు. తెల్లారుతుండగా హైదరాబాద్కి రీచ్ అయ్యారు. శక్తి అక్కడి నుండే డైరెక్ట్గా మురళీధర్ గారిని కలవడానికి బయలుదేరుతూ అవంతి గారిని తను తిరిగి వచ్చే వరకు అతుల్య వాళ్ళ దగ్గరే ఉండమని చెప్పి వెళ్తూ వెళ్తూ తన వైపే బెంగగా చూస్తున్న అతుల్యని హగ్ చేసుకుని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, ఇంపార్టెంట్ పనిరా, వచ్చాక మాట్లాడుతాను. నేను తిరిగి వచ్చే వరకు మీలో ఏ ఒక్కరూ ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి అక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న సెంతిల్తో ఏదో మాట్లాడి వేగంగా మురళీధర్ గారి దగ్గరకు బయలుదేరాడు శక్తి. అది సిటీ అవుట్కట్స్. శక్తి సీక్రెట్గా తన మిషన్ కోసం అరేంజ్ చేసుకున్న ఒక సీక్రెట్ ప్లేస్లో తన 4 సబార్డినేట్స్లో 2 ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కి చేరితే మిగిలిన 2 వాళ్ళ ప్లేస్లో దాడి చేసిన వారికి బందీలు అయ్యారు. 2 కానిస్టేబుల్స్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. రక్తపు మడుగులా ఉన్న ఆ స్థలాన్ని చూడగానే శక్తిలో దాగున్న రుద్రుడు బయటకు రావడానికి సిద్ధమయ్యాడు. కానీ ఆ పోలీస్ బుర్ర ఆవేశపడకుండా తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టింది. శక్తికి బాగా తెలుసు ఈ దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని. ఈ దాడి వెనక ఎవరున్నారో శక్తికి పక్కాగా తెలుసు కాబట్టి తన సబార్డినేట్స్ని ఎందుకు కిడ్నాప్ చేశారా అన్న ఆలోచనలో మునిగిపోయాడు. శక్తి ఇలా తన ఆలోచనల్లో తనుండగా అక్కడే ఉన్న మురళీధర్ గారు, అసలు ఇదంతా ఎవరు చేశారు శక్తి? అసలు ఈ ప్లేస్ ఇప్పటి వరకు నాకే సరిగ్గా తెలీదు. అలాంటిది ఇంత సీక్రెట్గా మీరు వర్క్ చేస్తున్న ప్లేస్ కనిపెట్టి ఇదంతా చేయడానికి కారణం ఏంటి అని అడిగారు. ఆయన ప్రశ్నకి తన ఆలోచనల నుండి తేరుకున్న శక్తి ఆయన్ని అక్కడి నుండి తీసుకుని బయటకు వచ్చేసి, సార్, ఈ ప్లేస్ గురించి మా టీంకి తప్ప వేరెవరికీ తెలీదు. ఇక్కడ జరిగిన దానికి ప్రత్యక్షంగా బయట శత్రువు కారణం అయ్యుండొచ్చు కానీ
పరోక్షంగా మాత్రం మా టీంలో ఎవరో డబ్బుకి అమ్ముడుపోయారు అని అర్థమవుతుంది. ఇక ఎవరు చేశారు అంటే ఇక్కడ మేము గ్యాదర్ చేస్తున్న ఒక స్కౌండ్రల్ నీచాలకు సంబంధించిన డీటెయిల్స్, పక్కా ఆధారాలు అన్నీ మాయం చేశారు అంటే ఇదంతా చేసింది ఆ మారనే సార్ అని చెప్పాడు. మారన్ పేరు విన్న మురళీధర్ గారు కంగారు పడుతూ, ఏంటి శక్తి నువ్వనేది? మారన్కి సంబంధించిన సాక్ష్యాలన్నీ మాయమయ్యాయా అని అడిగారు. దానికి శక్తి చిన్న చిరునవ్వే సమాధానం కావడంతో ఆ నవ్వులోని భావం అర్థమైన మురళీధర్ గారు కాస్త రిలాక్స్ అవుతూ, మరి మన వాళ్ళను ఎలా విడిపించాలనుకుంటున్నావు శక్తి అని అడిగారు. ఆయన ప్రశ్నకి శక్తి ప్లజెంట్ స్మైల్తో, మన వాళ్ళను తీసుకెళ్లి ఆ మారన్ వాడి గుయ్యి వాడే తవ్వుకున్నాడు సార్. మన వాళ్ళు ఎన్ని రోజులు వాడి దగ్గరుంటే అన్ని రోజులు వాడికే చుక్కలు కనిపిస్తాయి అని వాళ్ళ పక్క నుండి చనిపోయిన కానిస్టేబుల్స్ శవాలను తీసుకెళ్లడం చూస్తూ, వాడు చేసిన ప్రతిదానికి ఖచ్చితంగా వాణ్ణి శిక్షిస్తాను సార్, వాణ్ణి ఊరికే వదిలిపెట్టను అన్నాడు స్థిరంగా. సిటీ అవుట్స్కట్ లో ఇంకో పాడుబడ్డ బంగ్లా కింద సీక్రెట్ గా ఉన్న అండర్ గ్రౌండ్ ఇంట్లో ఒక చీకటి గదిలో స్పృహలో లేని శక్తి సబార్డినేట్స్ ఇద్దరిని 2 కుర్చీలకు కట్టేసి కళ్ళకు గంతలు కూడా కట్టిపడేశారు. వాళ్ళని అక్కడికి తీసుకొచ్చి ఇంచుమించుగా 12 గంటలు అవ్వడంతో నెమ్మదిగా అప్పుడే స్పృహలోకి వస్తూ ఉన్నారు. స్పృహలోకి వచ్చిన ఇద్దరికి తాము బంధింపబడ్డాము, అలాగే కళ్ళకు గంతలు కూడా కట్టడం వల్ల అసలు తామెక్కడున్నామో కూడా అర్థం కాకపోవడంతో ఇద్దరూ ముందు కాస్త భయపడ్డారు. కానీ మరుక్షణమే ఎందుకో రిలాక్స్గా ఊపిరి పీల్చుకుంటూ ఉండగా ఏవో అడుగుల శబ్దం ధీటుగా వినిపించేసరికి ఆ శబ్దాన్ని వింటూ ఉన్నారు ఇద్దరు. కాసేపటికి ఆ అడుగుల శబ్దం వాళ్ళకి బాగా దగ్గరగా వచ్చాక ఆగడంతో ఇద్దరూ గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి ఏం జరగబోతుందో అని ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉండగా, బాస్ వీళ్ళకి స్పృహ వచ్చింది అని చెప్పాడు ఎదురుగా ఉన్న రౌడీలలో ఒకడు. ఆ మాటకి వాళ్ళందరి మధ్యలో కాస్త ముందున్న వ్యక్తి చూడడానికి క్లాస్గా ఉన్న అతని చూపులు మాత్రం రాక్షసంగానే ఉన్నాయి. అతనే మారన్. చైర్స్లో కట్టేసి ఉన్న ఆ ఇద్దరిని కసిగా చూస్తూ కాస్త కటువుగా, నా సామ్రాజ్యాన్ని కెలికి బ్రతకగలం అనుకున్న వీళ్ళెవరిని ఊరికే వదిలిపెట్టను, కానీ ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం ఉంది, జాగ్రత్తగా ఉండండి వీళ్ళతో అనేసి అక్కడి నుండి బయట హాల్లోకి వచ్చి తన వెంటే వచ్చిన తన అసిస్టెంట్తో, వాళ్ళ దగ్గర పెట్టిన ట్రాకర్స్ దొరికాయా అని అడిగాడు మారన్. దానికి అతని అసిస్టెంట్, లేదన్నా, ఎంత వెతికినా వాళ్ళ దగ్గర ట్రాకర్స్ ఎక్కడున్నాయో మాత్రం తెలియలేదు అనగానే మారన్ ఆలోచిస్తూ, ముందు ఆ పని చూడండి, వాళ్ళ దగ్గర ఆ ట్రాకర్స్ ఉండడం వల్ల మనకొచ్చిన ఇబ్బందేం లేదు, కానీ ఇలాంటి విషయాల్లో ఛాన్స్ తీసుకోకూడదు అనేసి అతను అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. మారన్ అలా వెళ్ళగానే అతను చెప్పినట్టుగానే అతని అసిస్టెంట్ తన మనుషులతో శక్తి సబార్డినేట్స్ ఇద్దరిని మళ్ళీ పూర్తిగా చెక్ చేయించాడు. ఎంత చెక్ చేసినా వాళ్ళ దగ్గర ట్రాకర్స్ ఎక్కడున్నాయో దొరక్కపోవడంతో ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక ఇద్దరినీ కొట్టబోయాడు. కానీ మారన్ వాళ్ళను జాగ్రత్తగా చూసుకోమనడం గుర్తొచ్చి కోపంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. కళ్ళకు గంతలు కట్టి ఉన్న వాళ్ళ దగ్గర ఆ రౌడీలు ఏం తిప్పలు పడుతున్నారో అర్థం చేసుకున్న ఆ సబార్డినేట్స్ ఇద్దరు మాత్రం చాలా కష్టంగా తన నవ్వుని కంట్రోల్ చేసుకున్నారు. కాసేపటికి శక్తి అక్కడి నుండి వెళ్లి అభిని కలిశాడు. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకొని మరో సీక్రెట్ ప్లేస్కి చేరుకున్నారు. అక్కడ ఒక 18 ఏళ్ల అబ్బాయిని స్పృహ లేకుండా పడుండడం చూసిన శక్తి, ఇప్పుడు వీడి కండిషన్ ఏంటి అని అడిగాడు అభిని. దానికి అభి, కాసేపట్లో లేస్తాడురా అంటూ అక్కడే కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి అక్కడ స్పృహలో లేని ఆ అబ్బాయిని చూస్తూ, రేయ్, వీణ్ణి నీతో ఇంటికి తీసుకెళ్లాలి అనుకోవడం రిస్క్ అనిపిస్తుందిరా, ఒకసారి ఆలోచించు, ఎంతైనా వీడిది కూడా ఆ నరరూప రాక్షసుడి రక్తమే కదా అనడంతో శక్తి చిన్న చిరునవ్వు నవ్వి, రక్తం ఒక్కటైనంత మాత్రాన వీడు కూడా వాడిలాంటి వాడే అనుకోవడం కరెక్ట్ కాదురా, అయినా ఇదంతా నా బంగారం హ్యాండిల్ చేస్తుందిలే అనగానే అభి చిన్నగా నవ్వుతూ అతుల్యని తలుచుకోగానే శక్తి కళ్ళల్లో కనిపిస్తున్న ఆ స్పార్క్ని చూస్తూ ఉండిపోయాడు. ల్యాప్టాప్లో బిజీగా ఉన్న అభి, రేయ్, మన వాళ్ళ లొకేషన్ మనం ఊహించిన ప్లేసే చూపిస్తుందిరా, ఏం చేద్దాం అని అడిగాడు శక్తిని. ఆ ప్రశ్నకి శక్తి ఇంకా స్పృహలోకి రాని ఆ అబ్బాయిని చూస్తూ, రేపటి వరకు రెస్ట్ తీసుకుందాం, రేపు ఉదయం ఆలోచిద్దాం అన్నాడు తీరిగ్గా. ఇంత జరిగినా శక్తి ఎందుకు అంత కూల్గా ఉన్నాడు? శక్తి వాళ్ళ దగ్గరున్న ఆ అబ్బాయి ఎవరు? అవన్నీ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.